అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనం ఆల్రెడీ నేను ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. పెద్ద సినిమా అఫీషియల్ డేట్ ఏదైతే April 30 ఉందో దాని నుంచి పోస్ట్పోన్ అయిపోయింది అని చెప్పి. సో అది కన్ఫామే. చాలామంది అడుగుతున్నారు, నిన్న ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కదా, ఎక్కడ ఉంది, ఇక్కడ ఎట్లా క్లారిటీ ఎక్కడ ఉంది అని చెప్పి. సో యూ విల్ గెట్ క్లారిటీ విత్ ఇన్ ఫ్యూ డేస్. మీకు కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది అఫీషియల్గా, పెద్ద టీం నుంచే వస్తుంది. సో సినిమా అయితే పోస్ట్పోన్ అయిపోయింది. అది April 30కి అయితే రావట్లేదు. అఫీషియల్ న్యూస్ మీకు ఏదో ఒక దాంట్లో వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ టీజర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు పోస్ట్పోన్ చేశారు కాబట్టి. మొన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిన టైంలో వాళ్ళు April 30 ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఎంత కాదన్నా సరే. సో నాకు తెలిసి చేస్తారు. సో ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడు మీకు మేబీ వేరే అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇస్తారు. లేదంటే ఏదైనా పోస్టర్తో అయినా సరే రిలీజ్ డేట్ ఇవ్వచ్చు. లేదంటే ఒక లెటర్ లాగా అయినా సరే ఇచ్చి రిలీజ్ డేట్ మారిందని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. సో అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే April 30 కాదు. అయితే మనం నిన్న ఏమనుకున్నాం, ఇది May 20, May 21 డేట్స్ని టార్గెట్ చేస్తోందని అనుకున్నాం. ఎందుకంటే ఒక 20-21 డేస్ డిలే అంటే కొద్దిగా గొప్ప పర్లేదు. అండ్ ఇంకొకటి IPL సీజన్ అప్పటికి కూడా ఉంటుంది. IPL అయిపోదు, May 24కు ఎప్పటికో అయిపోతుంది IPL. సో అప్పటి వరకు ఉంటుందిలే, సరే అట్లీస్ట్ ఒక వీకెండ్ అయినా ఉంటుంది IPL. అండ్ ఇది బేసిక్గా ఇది క్రికెట్ రిలేటెడ్ సినిమా కాబట్టి ఆ టైంకి వస్తే బెటర్ కదా అన్న పాయింట్ ఉంది అందరికీ కూడా. సో ఇట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంది. కానీ May 2021 డేట్ కూడా రావట్లేదు ఇది. ఎస్, ఆ డేట్ కూడా రావట్లేదు. ఇది ఒక నెల అంటే 20 రోజులు అలా పోస్ట్పోన్ అయిందని మనం అనుకున్నాం. కానీ 20 రోజులు కాదు, వీళ్ళు ఏకంగా 2 నెలలు దగ్గర దాకా పోస్ట్పోన్ చేశారు. సో April 30 నుంచి ఇది పోస్ట్పోన్ అయిన కొత్త డేట్ ఏంటంటే June 25వ తారీఖు. June 25కి పోస్ట్పోన్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే ఆ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు లెనిన్ సినిమా పెద్ద వస్తుందని చెప్పి May 1కి రాకుండా June 26కి పోస్ట్పోన్ చేశారు. సో వీళ్ళు మళ్ళీ June 25కి పోస్ట్పోన్ అయ్యారు. సో మళ్ళీ ఈ లెనిన్ పెద్ద ఆడుకుంటున్నట్టు ఉన్నాయి లిటరల్లీ, ఏందో లేండి మొత్తానికి. సో వీళ్ళైతే మళ్ళీ పోస్ట్పోన్ అయ్యారు. అది June 25కి అయింది ఏకంగా. దానికి రీజన్ ఏంటంటే సింపుల్, ఇంకా షూటింగ్ అయితే పెండింగ్ ఉంది, స్పెషల్ సాంగ్ పెండింగ్ ఉంది, తర్వాత ఒక 2-3 డేస్ షూట్ పెండింగ్ ఉంది. అది కాకుండా 1 or 2 సీన్స్ మళ్ళీ రీషూట్ చేస్తారంట, ప్యాచ్ వర్క్ ప్రాబ్లం. సో ప్యాచ్ వర్క్ అది, సో అది ఉంది. అందువల్ల ఏంటంటే డిలే అయితే కన్ఫామ్, డిలే అయితే పక్కా, అది రావట్లేదు. సో April 30 కాదు, May 20 కూడా అంత ఈజీ కాదు అన్న క్లారిటీ వచ్చింది వాళ్ళకి. సో అందుకని చెప్పి ఇంకా ఎటు కాకుండా 2 నెలలు డిలే చేసుకున్నారనమాట, అది పరిస్థితి. సో అప్పుడెప్పుడో May 9కి రావాల్సిన కల్కి సినిమా June 24కి పోస్ట్పోన్ అయినట్టుంది కదా. సో అది కూడా ఒక 1.5 month అలా డిలే అయింది. ఇదేంటంటే ఫస్ట్ మార్చికి రావాల్సింది, తర్వాత April అన్నారు, ఇప్పుడు April కాస్త June అయ్యింది. హైలైట్ ఏంటంటే ఆ మార్చిలో రావాల్సిన 2 సినిమాలు ఉన్నాయి కదా, ఏవి, ప్యారడైజ్ పెద్ద 2 సినిమాలు. ప్యారడైజ్ వేరే డేట్ ఇచ్చారు కదా. ట్విస్ట్ ఏంటంటే ప్యారడైజ్ కూడా ఆ డేట్కి రావట్లేదంట. ఆగస్టులో ఏదైతే డేట్ ఇచ్చారో ప్యారడైజ్ కూడా ఆ డేట్కి రావట్లేదు. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే June 25 ఉంది కదా, ఆ డేట్కి జైలర్ 2 ఏమైనా వస్తుందా అని ఒక డౌట్ ఉంది. అంటే మిగతా సినిమాలు ఓకే, ఇప్పుడు కరుపు కానీ, లేదంటే కారా కానీ, లేదంటే ఇంకోటో అవి పెద్ద అంతా ఏమి ఉండదు, అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు వాటికి. అంటే వస్తాయి, థియేటర్లు తీసుకుంటారు, కొంతవరకు ఆడితే ఫైన్ అండ్ గుడ్ సూపరు అన్నట్టు ఉంటుంది. కానీ బట్ ఎందుకో అంత ఎక్స్ట్రాడినరీగా రెస్పాన్స్ అయితే ఉండదు. బట్ జైలర్ 2కి అలా కాదు కదా. ఇప్పుడు జైలర్ 2 కూడా అదే డేట్కి వస్తుందేమో అనే డౌట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ లెనిన్ కూడా మళ్ళీ ఇది ప్రీపోన్ చేసుకోవాలి, అది పోస్ట్పోన్ చేసుకోవాలి, అదేదో ఉంది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే IPL అయిపోతుంది మొత్తానికి. IPL ఏంటి, మొత్తం క్రికెట్ ఫేవర్ అంతా అయిపోతుంది. మేబీ ఆ టైంకి ఏదైనా ఒక వేరే సిరీస్ ఏదైనా స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇండియాది. బట్ అది కూడా ఇండియాలో అవుతుందా లేదంటే వేరే కంట్రీస్లో అవుతుందో మనకు ఐడియా లేదు, షెడ్యూల్ చూడాలి ఒకసారి. సో అది ఏమో IPLఏ క్రికెట్ అంటే ఒక ఊపు ఉత్సాహం ఫేవర్ అన్నట్టు ఉంటుంది, క్రికెట్ ఫేవర్ అన్నట్టు. కానీ ఇప్పుడు IPL అయిపోయిన తర్వాత అది అయిపోయిన 4 రోజులకి రిలీజ్ చేస్తున్నారు సినిమాని. ఏమో అంటే సమ్మర్ వేస్ట్ చేసుకుంటున్నారు, IPL అయిపోతుంది. సో IPL టైంలో బేసిక్గా నార్మల్ సినిమాలకి ఏమో కానీ ఇది క్రికెట్ ఓరియంటెడ్ సినిమా కదా. సో క్రికెట్ ఓరియంటెడ్ సినిమాకి క్రికెట్ సీజన్లో వస్తే బెటర్ కదా, అది బిస్కెట్ చేసుకున్నారు. ఎలా ఇలాగైతే నేను లాస్ట్ టైం అదే నిన్న అనుకున్నప్పుడు అట్లీస్ట్ పోన్లే సర్లే లాస్ట్ వీకెండ్కైనా వస్తుంది కదా IPL టైంలో, ఆ ఫినాలే ఇటు క్రికెట్ అదంతా ప్రమోషన్స్ అవి క్రికెట్ ఫినాలే టైంలో ప్రమోషన్స్ చేసుకోవచ్చు అది ఇది అనుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడే ఇటు జూన్కి వెళ్ళిపోయింది ఏకంగా.
ఇప్పుడు జూన్ 25కి వస్తుంది సినిమా. ఇప్పుడు జూన్ 25కి ఇంకో ప్రాబ్లం ఉంటుంది. పొరపాటు టాక్సిక్ కనుక హిందీలో ఆడింది అనుకోండి, ఎందుకంటే టాక్సిక్ ఆల్రెడీ హైప్ ఉంది హిందీలో, గట్టిగానే హైప్ ఉంది టాక్సిక్కి. సో ఒకవేళ టాక్సిక్ కనుక హిందీలో బాగా ఆడినట్టయితే ఇఫ్ ఇన్ కేసు అది డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్టే హిందీకి. అంటే థియేటర్లు దొరకవు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ టాక్సిక్ రిలీజ్తో పాటే కొన్ని వేరే హిందీ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో థియేటర్లు అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ధురంధర్ 2 ఏంటి, హిందీలో అప్రాక్సిమేట్లీ 16,000 షోలతో ఆడుతుంది. అన్ని షోలు మనకు దొరకవు కదా. పోనీ అన్ని షోలు దొరకలేదు సరే, పోనీ అట్లీస్ట్ ఒక 4,000 5,000 షోలు దొరకాలి మనకి ఇనిషియల్గా. తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ని బట్టి, టాక్ని బట్టి, కలెక్షన్స్ని బట్టి స్క్రీన్స్ పెరుగుతాయి, అది వేరే విషయం. బట్ అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు టాక్సిక్ అయినా ఎందుకు పోస్ట్పోన్ అయింది, ఎందుకే ధురంధర్ 2కి స్క్రీన్ ఇచ్చి ఎవరు కూడా టాక్సిక్ ఇవ్వననేస్తున్నారు. ఆ 30-35% కూడా ఇవ్వననేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆ మిడిల్ ఈస్ట్, గల్ఫ్, ఆ కారణాలు అవన్నీ చెప్పి. అన్ఫార్చునేట్లీ అది టాక్సిక్ కూడా పెద్ద సినిమానే. టాక్సిక్ ఇస్ ఆల్సో హ్యూజ్ మూవీ, కానీ నాట్ బిగ్గర్ దెన్ ధురంధర్ 2 ఇన్ హిందీ మార్కెట్. సో అది ఉంది కాబట్టి అట్లా ఉంది. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ సినిమాస్, ఇప్పుడు టాక్సిక్, పెద్ది రెండు సౌత్ సినిమాలే. రెండు ఫ్రమ్ ద యాక్టర్స్ ఆఫ్ KGF 2, ఫ్రమ్ ద యాక్టర్స్ ఆఫ్ RRR అన్నట్టే ఉంటుంది. సో అప్పుడు వాటికి ఎంత రెస్పాన్స్ ఉండాలో అంతే ఉంటుంది. సో ఎంత ఓపెనింగ్ ఉండాలో అంతే ఓపెనింగ్ ఉంటుంది. ఈవెన్తో ఇట్ ఈస్ ఎ సినిమా విచ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్, డ్రామా, ఏదైనా క్రికెట్, అది బాగా అందరికి ఇష్టమైంది అయినప్పటికీ కూడా స్టిల్ అది కొంచెం డిఫరెంట్ వైపే ఉంటుంది. సో అలాంటప్పుడు టాక్సిక్ రిలీజ్ అయిన మళ్ళీ రెండు వారాలు కాదు, 3 వారాలకి రిలీజ్ చేస్తున్నారు. సో అప్పుడు మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే పెద్ది ఈజ్ ఎ బిగ్ సినిమా. పెద్ది ఈజ్ ఎ వన్ ఆఫ్ ది హ్యూజ్ సినిమా. అంటే లైక్ ఇండియన్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా గట్టిగా కనెక్ట్ అవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న సినిమా. బికాజ్ అటు కుస్తీ కానీ, ఇటు క్రికెట్ కానీ, ఇటు రన్నింగ్ కానీ అన్నీ కూడా బీభత్సంగా కనెక్ట్ అయ్యే సినిమాలే. అంటే బీభత్సంగా కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ జానరే. ఆ జానర్ బేసిక్గా అలాంటిది, రైట్? సో ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా ఉంది, ఇదంతా కూడా బీభత్సంగా ఉంటుంది, వర్కౌట్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక ప్రాపర్ రిలీజ్ డేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, అన్ఫార్చునేట్లీ వీటి వల్ల ఇలాంటి డిలేల వల్ల సమ్మర్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది తెలుసా, ఒకప్పుడు సమ్మర్ అంటే పీక్ సీజన్ అసలు. ఎందుకంటే అందరికీ సెలవులు, అందరికీ సెలవులు, పబ్లిక్ హాలిడేస్ పిల్లలందరికీ కూడా. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రావడానికి ఒక రైట్ మూమెంట్ ఉండేది. దానికి తోడు ఎండలు దంచేవా. సో థియేటర్లకు వచ్చి ఏసీలో ఒక 2.5 గంటలు కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఒక సినిమా చూసుకొని ఎంటర్టైన్ అయ్యి అలా ఉండేది ఒకప్పుడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఒకప్పుడు కొన్ని జోకులు వినేవాడిని. నేను ఏమని, ఒక జోక్ ఉండేది నాకు బాగా గుర్తు. అది ఎప్పుడో స్వాతిలోనే ఎప్పుడో చదివాను నేను. స్వాతి వీక్లీస్ ఉంటాయి కదా, అప్పుడు చదివేవాడిని వాటిలో నేను. సో మధ్య పేజీ చదివేవాడిని కాదు. స్వాతి అనగానే మీకు అదే గుర్తొచ్చి ఉంటుంది, నాకు తెలుసు, అయినో. ఓకే, అందులో ఒక జోక్ చదివా. అది ఏంటంటే, ఒక ఆవిడ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది. ఎంతకీ డోర్ తీయడాలి ఆయన, అసలు ఆవిడ ఏం చూడదనమాట. డోర్ కొడుతుంది ఎప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటాడు. అంటే ఆవిడ డ్యూటీకి వెళ్తుంటుంది, ఆయన ఇంట్లో ఉంటాడు, ఇంటి పనులు చూసుకుంటూ ఉంటాడు. సో డోర్ కొడతా ఎంతకీ డోర్ తీయడు. మొత్తం లోపల ఏదో అయిపోయింది, గుండెపోటు వచ్చి పడిపోయాడు అది అనుకుని ఏడుస్తుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళు డోర్లు కొడుతుంటారు. వాళ్ళు ఎంత కొట్టినా ఆయన తీయడు, అరుస్తుంటారు బయట నుంచి, తీ అని చెప్పి. ఎంతకీ డోర్ తీయడు. ఒక గంట తర్వాత ఎప్పుడుకో ఆయన బయట నుంచి వస్తాడు. ఇదేంది బయట నుంచి వస్తున్నావు, ఇక్కడ తాళం వేసి లేదంటే, అది నేను లోపల తాళం వేసుకొని వెనక డోర్ నుంచి వెళ్ళాను నేను బయటికి, కరెంటు పోయింది, ఏం చేయాలో అర్థం కాక సినిమా చూడడానికి అని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయాను నేను అని చెప్తాడు. అంటే అప్పుడు నేను చదివినప్పుడు నవ్వు వచ్చింది. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు నవ్వు రావట్లేదు, నాకు తెలుసు, అర్థమవుతుంది. ఐ కెన్ సీ యువర్ ఎక్స్ప్రెషన్స్, నాకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే అప్పట్లో అది నాకు నవ్వు వచ్చింది. సో కరెంటు పోతే అప్పట్లో ఇట్లా సినిమా థియేటర్లు కూడా వెళ్ళిపోయేటోళ్ళు దగ్గరలో ఉన్నటికి. టికెట్ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది. నడుచుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకొని అలా వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. హాయిగా ఏసీలో కూర్చొని ఏదో చూసేటోడు సినిమా. ఆయన పడుకున్నారని కూడా చెప్తాడు థియేటర్లో, కాసేపు థియేటర్లో పడుకొని వచ్చానంటాడు ఆయన. అలా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకప్పుడు నిజంగా ఉండేది, ఇప్పటికీ ఉంది. సమ్మర్ వచ్చిందంటే జనరల్గా బయట తిరగడానికి ఏం చేయాలో అర్థం కాక, ఎండల్లో తిరగలేక చాలామంది ఏం చేస్తారంటే ఈ 11 షోలు వాటికి వెళ్ళిపోతారు. హాయిగా ఏసీలో కూర్చుంటారు, సినిమా చూసుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టైం అయిపించేసి లంచ్ టైం బయటకు వచ్చి భోజనం చేసి అప్పుడు ఈవినింగ్ బయట తిరుగుతారు.
అలా ఉంటుంది. సో సమ్మర్ ఈజ్ ఏ వెరీ వెరీ ఫెంటాస్టిక్ టైం లైన్ సినిమాలకి. బట్ దాన్ని అంతటిని కూడా వేస్ట్ చేసుకొని చెడగొట్టుకుంటున్నారు మొత్తం లిటరల్లీ ఏందో. సో అది కొంచెం అంటే ఒక రకం డిసప్పాయింటింగ్ అబ్బా. ఇప్పుడు అందరూ వచ్చి ఒకటేసారి సంక్రాంతి సీజన్ మీద పడిపోవడమో లేదంటే దసరా మీద పడిపోవడమో ఎందుకు అవన్నీ. ఇప్పుడు ఇండిపెండెన్స్ ఏదో ఒకటి వీకెండ్ అనుకోవట్లేదు. పోనీ లాంగ్ వీకెండ్ కావాలనుకుంటే అలా దొరికిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్నిటికి. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఇట్స్ లైక్ ఇండియా ఈజ్ లైక్ మల్టీ రిలీజియస్ కంట్రీ. బేసిక్గా హిందూ డామినెన్స్ ఉన్నప్పటికీ కూడా మల్టిపుల్ రిలీజియన్స్ ఎక్కువగానే ఉండడం వల్ల అండ్ వాళ్ళ పండగలకు కూడా ఇండియాలో సెలవులు ఉండడం. లైక్ ఇప్పుడు మనకి మొహరం ఉంది, లైక్ రంజాన్ ఉంది, బక్రీద్ ఉంది, వీటన్నిటికీ సెలవులు ఉంటాయి, క్రిస్మస్కి సెలవు ఉంటుంది. ఇంకా మన పండగలు బోల్డ్ ఉంటాయి ఎలాగో. ఎందుకంటే మనకి దివాళీకి సెలవు ఉంటుంది, లైక్ దసరాకి సెలవులు ఉంటాయి, తర్వాత ఉగాదికి సెలవు ఉంటుంది, శ్రీరామనవమికి సెలవు ఉంటుంది, మనకి చాలా చాలా ఉంటాయి, సంక్రాంతి ఉంటుంది, పొంగల్ వేరే చోట్ల. సో ఇట్లా వాటికి సెలవులు ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి మనకి. లైక్ కొన్ని స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి కొన్ని పర్టికులర్ స్టేట్స్లో. ఆయా ప్రాంతాల్లో ఆ ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ చాలా వరకు ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ అదేదో అంటారు ఛత్ పూజ సంథింగ్, అది కొన్ని స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్లా ఒక్కో స్టేట్కి ఒక్కొక్కటి స్టేట్ వైడ్ హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ బతుకమ్మ టైంలో సెలవులు ఉంటాయి అట్లా అనమాట. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ అన్ని ఉన్నాయి, కొన్ని విషయాలు ఉంటాయి. సో ఇట్లాగా మనకి సెలవులు ఎక్కువే ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ కొన్ని ఉంటాయి, లైక్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇట్లా కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కొన్ని మనకి, అట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మంచి లాంగ్ వీకెండ్స్ని ఇస్తాయి, వాటిని మనం వాడుకోము. నాకు అదే కావాలంటారు. అది వెంకీ సినిమానా, వెంకీయే, నాకు ఆ కోకోకోలాయే కావాలన్నట్టు, నాకు ఆ రిలీజ్ డేటే కావాలంటారు అందరూ వచ్చి. ఏం చెప్తాం ఇంకా. సో కొంచెం ప్రాపర్ ప్లానింగ్. సినిమా అనేది ఎప్పుడు పడితే అప్పుడు వస్తే కాదబ్బా, అదొకటి ఉంటుంది. సో కొంచెం అంటే నేను అంటుంది ఏంటంటే ఇలా డిలేలు చేస్తూ ఎప్పుడైనా వచ్చేసినా పర్లేదులే అనుకుంటే కాదు. ఒక రిలీజ్ డేట్ ఇస్తే ఆ రిలీజ్ డేట్కి పక్కా రావాలి, లేదా రిలీజ్ డేట్ ఇవ్వకూడదు. ఇచ్చేటట్టు అయితేనే ఆ డేట్కి రావాలి, లేదంటే లేదు. అలా ఉంటే బెటర్. అప్పుడు ట్రేడ్ అంతా బాగానే ఉంటుంది. అదర్వైజ్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది, బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎండ్ ఆఫ్ ది ఇప్పుడు పెద్దకి ఏంటి, ఇప్పుడు జననాయకన్ ఉంది, జనవరిలో రావట్లేదని చెప్పే కదా ప్రైమ్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఓటీటీ. ఇప్పుడు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్తో డీల్స్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, తక్కువే ఇవ్వచ్చు. ఎందుకంటే అది ఎప్పుడో రావాల్సిన సినిమా, బిఫోర్ ఎలక్షన్స్ వస్తేనే హైప్ ఉంటుంది, ఆఫ్టర్ వస్తే హైప్ ఉండదు అన్న పాయింట్ ఉంటుంది. పెద్దకైనా అంతే. ఇప్పుడు మార్చిలో వచ్చేందుకు ఒక డేట్ ఒక అమౌంట్ అనుకున్నారు, ఏప్రిల్ 30 అయినా పర్లేదు అనుకుంటారు. బట్ మరీ జూన్ అంటే ఓటీటీ వాళ్ళు వెనకడికి వేయచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ దానికి. సో అది నేను చెప్పేది. ఏమో మరి ఇక చూద్దాం ఏం చేస్తారు. సో ఇది జూన్ 25 అయితే రిలీజ్ డేట్ పెద్దది, కొత్త రిలీజ్ డేట్ ఇది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆ డేట్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారా కాదా? అంటే ఓకే, ఆ రోజు కూడా ఉంది, ఒక లాంగ్ వీకెండ్ ఉంది, మొహరం ఉంది ఆ టైంకి. సో లాంగ్ వీకెండ్ ఉంది, సో మంచి డేట్ కాదనట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐపీఎల్ అంతా అయిపోయింది. సో ఆ క్రికెట్ డ్రామా మీద బేసిక్గా ఎక్కువ నడిచిన సినిమా కదా ఇన్ని రోజులు. మొన్న మటుకు కుస్తీ చూపించారు పెహల్వాన్ అని చెప్పి, బట్ అప్పుడు ముందు వరకు కూడా ఇది క్రికెట్ సినిమా కిందే మార్కెటింగ్ అయ్యింది. సో అది మిస్ అవ్వడం నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది నాకైతే మాత్రం. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.